అనుబంధాలన్నీ డబ్బుతో ముడిపడినవే. చూస్తూ ఉండండి, ఎంత ఈజీగా వాళ్ళని పడేస్తాను. అమ్మా, అమ్మా, ఎవరికి భయపడాల్సిన పని లేదు. గుండె మండుతోందా? మనసు రగిలిపోతోందా? నీ కొడుకు నిన్ను చీకొట్టినప్పుడే అవమానంతో చచ్చిపోయి ఉండాల్సింది. దులిపేసుకున్నావు. ఈరోజు వాడు నీ కళ్ళ ముందే ఆ రాజేశ్వరీదేవి ఒళ్ళో పడుకున్నాడు. ఆవిడ్ని అమ్మా అని పిలిచాడు. నిన్ను చూసి కూడా ఏమాత్రం తొణకలేదు, బెణకలేదు. నువ్వంటూ ఒకదానివి ఎదురుగుండా ఉన్నావు అన్న సంగతి కూడా పట్టించుకోలేదు. అది నీ పరిస్థితి, అది నీ పొజిషన్. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. నేనంటే పీకల దాకా కోపంతో ఉన్నావు. నేను కింద పడితే చూసి సంతోషంతో ఎగిరి గంతేయడానికి రెడీగా ఉన్నావు. ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడతావు? నీ కూతురు అనుకున్నది సాధించింది. అదే నీ కళ్ళ కనపడలేదు. కోట్ల ఆస్తికి వారసురాలైంది. అదే నీ కళ్ళ కనపడలేదు. నీ కూతురి గెలుపు నీకు సంతోషాన్నివ్వలేదు. నీ కూతుర్ని పొగడాలని, నీ కూతుర్ని చూసి గర్వపడాలని నీకు అనిపించలేదు. అది నీ పొజిషన్. నువ్వు ఆల్రెడీ చచ్చావు కాబట్టి బ్రతికిపోయావు. లేకపోతే ఈ క్షణంలోనే చంపేసుండేదాన్ని. ఆస్తులు అంతస్తులు గెలవడం గొప్ప కాదు, నీ వాళ్ల మనసుల్ని గెలవడం గొప్ప. వాళ్ల మనసుల్లో కాస్త చోటు సంపాదించుకోవడం గొప్ప. అది గెలుపంటే. అప్పుడు గర్వపడు, అప్పుడు సంతోషపడు. మెచ్చుకుంటాను, నెత్తిన పెట్టుకుంటాను, నా కూతురు అని గర్వంగా చెప్పుకుంటాను. మంచి చెబితే చెవికెక్కదు. తల్లైనా సవతైనా, కొడుకైనా మొగుడైనా ఎవ్వరైనా నీకొక్కటే.
నీ కాళ్ళకు అడ్డం పడితే చంపేస్తావు. అదే గొప్ప అనుకుంటావు. రంగనాయకి సంతోషం. ఎక్కడ అమ్మా అని పిలుస్తావోనని భయపడ్డాను. నీలాంటిది నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తోంది. చచ్చిన దానివి చచ్చినట్లు పడుండక ఎందుకే ఇలా తగలబడతావు? దెప్పి పొడుపులతో నన్ను చంపుకు తినడానికా? నేను నీకోసం రాలేదు. మరి నా మనవడి మాటలు వినపడి వాణ్ణి చూడాలనిపించి ఆపేక్షగా వచ్చాను. అప్పుడే ఎందుకు చచ్చిపోయానా అని మొదటిసారిగా బాధపడుతున్నాను. బతికుండుంటే నా మనవణ్ణి ఆప్యాయంగా గుండెలకి హత్తుకునేదాన్ని. ఏంటి సడన్ గా మనవడంటే అంత ప్రేమ కారిపోతోంది? అంత గొప్ప మాట వాడేమన్నాడో? ఒక వేశ్యకి మనవణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడడం లేదు, మృణాలినీదేవి కొడుకుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను అన్నాడు. గుర్తుందా? ఆ! ఆ! దాని అర్థమేంటో తెలుసా? అవసరం లేదు. నీ తాత్పర్యం అవసరం లేదు. వాడు తెలుగులోనే చెప్పాడు. అయినా నీకు బుద్ధి రాలేదు. కుక్కతోక వంకర. ఒసేయ్ రంగనాయకి, ఎక్స్ట్రాలు మాట్లాడకు. నా మీద ఉక్రోషంతో వాడేదో అన్నాడని గొప్పగా భుజాలు చరుచుకోకు. వేశ్య కూతురిగా నేను పడ్డ అవమానాలేంటో నాకు తెలుసు. ఎంత కష్టపడి నేను ఈ స్థాయికి చేరుకున్నానో నాకు తెలుసు. నా కన్నీళ్ళెవరూ పట్టించుకోలేదు, నా బాధలెవరూ పట్టించుకోలేదు, నా కష్టాలెవరూ పట్టించుకోలేదు. కానీ నేను చేసిన తప్పుల్ని మాత్రం అందరూ పట్టించుకుంటున్నారు, అందరూ లెక్క పెడుతున్నారు. అవసరమా? అలాంటి జనాల్ని నేను పట్టించుకోవడం, వాళ్ళకి సమాధానం చెప్పడం నాకు అవసరమా? మై ఫుట్, ఐ డోంట్ కేర్. కుళ్ళి కుళ్ళి చావండి, ఏడవండి, గగ్గోలు పెట్టండి, గుండెలు బాదుకోండి, ఏమీ చేయలేరు. ఎవ్వరూ నన్నేం చేయలేరు. వంగి వంగి సలాములు పెట్టాల్సిందే, నాకు గులాముల్లా అణిగి ఉండాల్సిందే. వేశ్య కూతురు అంటూ నన్ను తెగిడిన నోళ్ళు, యువర్ మృణాలిని మేడం అంటూ నన్ను పొగడాల్సిందే. నా చుట్టూ కుక్కల్లా తిరగాల్సిందే. అది అది నా స్టేజ్. అర్థమైందా? సుమతి శతకంలోని 100 నీతి పద్యాలు, టీకా తాత్పర్యాలతో సహా నేను అప్పచెప్తాను. నాకు వచ్చు. నీ ట్యూషన్ నాకు అవసరం లేదు. గెట్ లాస్ట్. తల నిండా పొగరుంటే ఇలాగే ఉంటుంది. మంచి మాటలు మెదళ్ళలోకి వెళ్ళవు. ఎస్, నాకు పొగరే. ఒప్పుకుంటాను. తల బిరుసు, అహంకారం ఒప్పుకుంటాను. అవి నాకు కావాలి. వాటి అవసరం ఉంది. అవి లేకపోతే ఈ మృణాల్నియే లేదు. అవి లేకపోతే ఈ సమాజం నన్ను బ్రతకనివ్వదు, పొడుచుకు తింటుంది. సమాజం గురించి కాదు, దూరం చేసుకున్న నీ వాళ్ళ గురించి ఆలోచించు. దూరమయ్యారని ఎందుకనుకుంటున్నావు? ఈ హవేలీ దాటి బయటపడితే వాళ్ల పరిస్థితి నీటిలోంచి బయటపడ్డ చాపల్లా ఉంటుంది. ఓడిపోయిన వాళ్లకి కొద్ది రోజుల పాటు ఉక్రోషం ఉంటుంది. హ, వాళ్లే నా దారిలోకొస్తారు. అదే డబ్బుకున్న మహత్యం. అందుకే ఈ ఆస్తి గురించి నేను వెంపర్లాడింది. ఇంకో 100 జన్మలెత్తినా నీకీ నిజాలు అర్థం కావు. ఇంకో 1000 జన్మలెత్తినా నీకు ఆప్యాయతల విలువ అర్థం కాదు. బాగుపడవు. అనుభవిస్తావు. అనుభవిస్తావే. శపిస్తున్నావా? నిన్ను
1000 జన్మలెత్తినా నీకు ఆప్యాయతల విలువ అర్థం కాదు. బాగుపడవు. అనుభవిస్తావే. కారణం కలిసి రావడం లేదు. మృణాల్ని చంపనివ్వకుండా అడుగడుగునా అడ్డంకులే. నేనిక మృణాల్ని జోలికి వెళ్ళను అని ప్రస్తుతం హవేలీలో అందరికీ నమ్మకం కుదిరింది. ఎవ్వరూ నన్ను కాపలా కాయడం లేదు. మారిపోయాను అనుకుంటున్నారు. ఎస్, ఇదే కరెక్ట్ టైం. అందరూ ఏమరపాటుగా ఉన్నప్పుడే మృణాల్ని చంపేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. కసి తగ్గిపోతే ఈ తెగింపు ఉండదు. హాయ్ సంధ్య. హాయ్. వేడివేడి కాఫీ. నాకు తాగాలనిపించింది, నువ్వు గుర్తొచ్చావు. నీకు కూడా తీసుకొచ్చాను, హ్యావ్ ఇట్. సంధ్య, డిస్టర్బ్డ్గా ఉన్నావేంటి? అబే అదేం లేదు. అబద్ధం చెప్తున్నా. నిజం చెప్తే వెంటనే నన్ను హవేలీ నుండి తరిమేస్తారు. సంధ్య, ఎనీ ప్రాబ్లం? మృణాల్ని ఏమైనా అందా? ఆహా, అయిపోయిందిలే, ఇంకెంత? రేపో మాపో మృణాల్ని పేడ విరగడైపోతుంది. నేను మృణాల్ని చంపబోతున్న విషయం పసిగట్టిందా? అందరం హాయిగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. నీకు కావలసింది కూడా అదేగా? సూట్ కేస్ సర్దుకుని రెడీగా ఉండు, టైం దగ్గర పడింది. డౌట్ లేదు, నా మనసులో ప్లాన్ రూపకు తెలిసిపోయింది. ఇష్టం లేకపోయినా, కష్టమే అయినా అందరం కలిసి ఒక డెసిషన్కొచ్చాం. హవేలీ వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? ఏం తప్పు చేశాను? తప్పు చేయడమేంటి సంధ్య? మరి నన్నెందుకు వెళ్ళిపోమంటున్నారు? అదా, వెళ్లాల్సింది నువ్వొక్కదానివే కాదు, అందరం. అదేంటి? ఆస్తి మృణాల్ని చేతిలో ఉంది. ఏ నిమిషాన ఎలా బిహేవ్ చేస్తుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో మృణాలిని మోచేతి నీళ్లు తాగుతూ హవేలీలో ఉండటం అంత మంచిది కాదు అనిపించింది. అందుకే హవేలీ వదిలి వెళ్ళిపోదామని డెసిషన్ తీసుకున్నారు మామయ్య గారు. అంతా ఆయన ఇష్టమేనా? సంధ్య, నేను రాను. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అదేంటి సంధ్య, ఒక్కదాని ఎలా ఉంటావు? ఉండాలి, తప్పదు. ఎందుకలా? మృణాల్ని చంపడానికి హవేలీకొచ్చాను. ఆ పని పూర్తి కాకుండా ఎలా వెళ్ళిపోతాను? ఆ మాట నీకెలా చెప్తాను?
సంధ్య, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నువ్వు ఈ హవేలీకి కోడలివి. దాదాపు పెళ్ళైన దగ్గర నుండి ఇక్కడే ఉన్నావు. వైభోగం అనుభవించావు. ప్రియాంక కూడా అంతే. మరి నేను నిన్న కాక మొన్నొచ్చాను. నేను కూడా ఈ హవేలీకి కోడల్ని. మీతో పాటు సమానంగా హక్కులున్నాయని చెప్పి తీసుకొచ్చారు. కన్విన్స్ అయి వచ్చాను. సడన్ గా ఇప్పుడు హవేలీ నుంచి వెళ్ళిపోదామంటున్నారు. ఇంతేనా? నేను అనుభవించాల్సిన వైభోగం ఇంతేనా? అయిపోయిందా? సరిపోయిందా? అది కాదు సంధ్య, జరిగిందేంటంటే ఏదో మొహమాటానికి హవేలీకి నన్ను ఇన్వైట్ చేశారు. వస్తానని మీరు అనుకోలేదు. నేను రావడం మీకెవ్వరికీ ఇష్టం లేదు. అందుకే హవేలీ వదిలి వెళ్ళిపోదామంటే ఏదో ప్లాన్ వేశారు. సంధ్య, డోంట్ బి మ్యాడ్. అర్థం చేసుకోకుండా కామెంట్స్ చేయకు. మామయ్య గారు వింటే బాధపడతారు. అంతే. మీకు మీ బాధే ముఖ్యం. నా గురించి అవసరం లేదు. డెసిషన్ తీసుకునే ముందు నాతో డిస్కస్ చేద్దామని ఎవరికీ లేదు. నన్ను అసలు హవేలీ మనిషిగా ట్రీట్ చేయడం లేదు. సంధ్య, అది కాదు. ఏం చేస్తారో చేసుకోండి. నేను మాత్రం హవేలీ నుండి కదలను. ఇక్కడే ఉంటాను. మీ డెసిషన్తో నాకు సంబంధం లేదు. నేను హవేలీ కోడల్ని. ఇక్కడే ఉండే హక్కు నాకుంది. వెళ్ళనంటే వెళ్ళను. అంతా మీ ఇష్టమేనా? సంధ్య, అది అత్తయ్య మామయ్య గారి డెసిషన్. డోంట్ ఇరిటేట్ మీ. గెట్ లాస్ట్. ఏమైంది సంధ్యకి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? రుణాల్ని చంపకుండా హవేలీ వదిలి ఎలా వెళ్తాను? నో, ప్రసక్తే లేదు. కదలనంటే కదలను, అంతే. అనవసరంగా టెన్షన్ పడ్డాను. సందీప్ నా చేయి జారిపోయాడనుకున్నాను. నేనంటే కోపంతో అసహ్యంతో ఉన్నాడనుకున్నాను. ఆ మాయలాడి రాజేశ్వరీదేవి మంత్రం వేసి వాడిని మార్చేసింది అని భ్రమపడ్డాను. వాడి మనసు నిండా ఈ అమ్మే ఉంది. వాడు నన్ను కాదనుకోలేదు, వద్దు అనుకోలేదు. ఏదో ఆ క్షణంలో నా మీద ఉక్రోషంతో ఓదార్పు కోసం ఆ రాజేశ్వరిదే ఒళ్ళో పడుకున్నాడు. అంతేకాని ఈ అమ్మ మీద వాడికి ద్వేషం లేదు. రిలీఫ్గా ఉంది. నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా. గుండె మీద భారం దిగిపోయినట్లుగా ఉంది. దిగులు తగ్గిపోయింది. నా సందీప్ నా వైపే ఉన్నాడు, ఈ అమ్మ వైపే ఉన్నాడు. చాలు. ఇక ఎవ్వరు ఏమైపోయినా ఎటుపోయినా నాకు సంబంధం లేదు.